హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. 2031-32 కల్లా మన దేశంలోనే నాన్ ఫాజిల్ ఫ్యూవల్స్ నుంచి కనీసం 500 గిగావాట్ల పవర్నైనా ఉత్పత్తి చేయాలి అని సంకల్పించుకున్నారు మన దేశంలో. ఇంతలాగా 500 గిగావాట్లనంటే దాదాపుగా 5 కోట్ల మంది, అంటే 5 కోట్ల ఇల్లులకి మనము విద్యుత్ అనేది ఇక్కడి నుంచే వాడుకోవచ్చని. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది వస్తుంది, నాన్ ఫాజిల్ ఫ్యూవల్స్ అంటే ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? ఈ రెండు కూడా ఒకటా కాదా? రెండు ఒకటి కాదండి. రెన్యూవబుల్ సోర్సెస్ అని అంటే ఏవైతే మన పర్యావరణంలోని గాలి, ఇప్పుడు మనకి నీళ్లు అండ్ అలానే సూర్యుడి నుంచి వచ్చే ఈ రశ్మితోటి ఆర్ ఈ వేడితోటి మనము ఏదైతే ఎక్కడి నుంచి అయితే విద్యుత్ని సరఫరా చేసుకుంటామో అది మళ్ళీ అంటే ఆటోమేటిక్గా ఒకసారి అయిపోగానే మళ్ళీ ఎండ రాగానే మళ్ళీ గాలి వీయగానే మళ్ళీ నీళ్లు జనరేట్ అవ్వగానే మనము కరెంట్, ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అనేది మనం సరఫరా చేసుకుంటాం. కాకపోతే నాన్ ఫాజిల్ ఫ్యూవల్స్ అనేది చాలా సింపుల్గా ఉదాహరణ చెప్పాలంటే న్యూక్లియర్ పవర్ లాంటిది. సో ఈ రెండిటి మధ్యలో నుంచి ఆర్ లేకపోతే ప్రభుత్వం వాళ్ళు చాలా గట్టిగా సంకల్పించుకుని నాన్ ఫాజిల్ ఫ్యూవల్స్ నుంచి దాదాపుగా వచ్చే 6-7 సంవత్సరాల లోపు ఒక 500 గిగావాట్ల విద్యుత్ని మనము ఉత్పత్తి చేయాలి. అండ్ దీనితో పాటుగానే 2024 ఇంటరిమ్ బడ్జెట్లో కూడా మనందరికీ తెలిసిన విషయంగానే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ కోసం ఒక స్కీమ్ పథకాన్ని ప్రవేశపెట్టి దానికంటూ ప్రభుత్వం వాళ్ళు డబ్బుల్ని కేటాయించడం కూడా మనం చూసాము. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనకేమనిపిస్తుంది ఆర్ ప్రజెంట్గా అని అంటే చాలా పెద్ద ఎత్తులోని ఈ గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించి చాలా ఎక్కువగా అవకాశాలు ఆర్ కెపాసిటీని పెంచడం మూలాన ఇక్కడుండే ప్లేయర్స్ అందరికీ కూడా చాలా ఎక్కువ లాభాలు అనేవి లభిస్తాయి. అయితే మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూసినట్టయితే 1/1/2024లోని మన ప్రస్తుత పరిస్థితి అంటే మనకి వచ్చే విద్యుత్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఎంత వస్తుంది అని అంటే మొత్తంగా మనకి 180 గిగావాట్లు వస్తే అందులో 72 వరకు గిగావాట్లు అవసరం అనేది మనకి గాలి, విండ్ నుంచి మనము ఎనర్జీని తీసుకుంటున్నామని తెలుస్తుంది. అయితే ఈ పర్టికులర్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఈ రంగంకి సంబంధించి 2 ముఖ్యమైన ప్లేయర్స్ ఉంటారు. మొట్టమొదటిది పవర్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీ. సో ఎక్కడైతే విద్యుత్ని సరఫరా చేసి మన ఇంటి వరకు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తారో వాటిని మనం పవర్ కంపెనీస్ అంటాం. అండ్ వాళ్ళు ఎలాగూ కూడా లాభాన్ని పొందుతారు. ఎందుకు అని అంటే ఇంతవరకు కెపాసిటీ పెంచుతున్నారు అని అంటే విద్యుత్ని ఎక్కువగా సరఫరా చేయాలి అనే కదా. అండ్ నెక్స్ట్ ప్రాక్సీ బిజినెస్లు ఉంటారు. అయితే ప్రాక్సీ బిజినెస్లు ఏంటంటే ఈ గ్రీన్ ఎనర్జీకి కావాల్సిన ఒక సినిమాలోని సపోర్టింగ్ రోల్స్ లాగా. సో వీళ్ళు చాలా ముఖ్యమైన కంపెనీస్ ఆర్ పవర్ కంపెనీస్కి వీళ్ళు ఎంతో వరకు యాన్సిలియరీ విషయాల్ని అందించడం వల్ల ఆ పవర్ అనేది అంత ఎక్కువ కెపాసిటీని భరించి మన వరకు తీసుకురావడానికి చాలా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఈ రోజు నేను మీ ముందుకి అసలు ఈ గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించిన 3 స్టాక్స్ని ఏవైతే మేము కొన్ని పరిమితుల యొక్క ఆధారంగా ఎంచుకున్నామో వాటి గురించి పూర్తి వివరాలని అందించడానికి వచ్చేసాము. అయితే మేము తీసుకున్న పరిమితుల విషయానికి కానీ వస్తే గత 10 సంవత్సరాల్లోని మేము ఎంచుకున్న కంపెనీస్ యొక్క సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 10% ఉంది. 5 సంవత్సరాల్లో అదే అమ్మకాలు, సేల్స్ అనేవి 15% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూపించింది. అండ్ అలానే లాస్ట్ 10 సంవత్సరాల్లోని వీళ్ళకు వచ్చిన లాభాలు 15%లో పెరగడం చూసాము. PE రేషియో అంటే వాల్యుయేషన్స్ 35 కన్నా తక్కువ ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 10% కన్నా ఎక్కువ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 10% కన్నా ఎక్కువ ఉంది. అండ్ అలానే ఇక్కడ ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్పాలి అని అంటే ఏవైతే విద్యుత్ తయారు చేసే కంపెనీ లాంటివి SJVN అయితే ఎటువంటి లక్ష్యాలను ఏర్పరచుకున్నాయి అని అంటే ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర 5.8 గిగావాట్ పవర్ మాత్రమే ఉంది. 2030 నాటికల్లా దీన్ని 25 గిగావాట్ల వరకు పెంచాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అలానే NTPC వాళ్ళు రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి వచ్చే విద్యుత్ని ఒక 60 గిగావాట్ల వరకు పెంచుకోవాలి ఆర్ ఇక్కడికి టచ్ అవ్వాలి అని అంటూ 2032 లోపల అది కూడా టచ్ అవ్వాలి అనే విషయాన్ని వీళ్ళు ఏర్పరచుకున్నాడు. అండ్ అలానే కానీ చూస్తే వచ్చే 5-6 సంవత్సరాల్లోని టాటా వాళ్ళు కూడా వాళ్ళు ఉత్పత్తి చేసే విద్యుత్ ఏదైతే ఇప్పుడు థర్మల్ నుంచి వాళ్ళు చేస్తున్నారో దాంట్లోని 70% వరకు రెన్యూవబుల్ సోర్స్గా మార్చాలి వచ్చే 6-7 సంవత్సరాల్లో. అలాగే అక్కడి నుంచి ఇంకో 15 సంవత్సరాల తర్వాత పూర్తిగా థర్మల్ ఎనర్జీ అనేది తీసేసి మామూలుగా పూర్తిగా రెన్యూవబుల్ సోర్సెస్ నుంచే మనం విద్యుత్ సరఫరా చేయాలి అని అంటూ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. సో ఇంతలాగా ఈ గ్రీన్ ఎనర్జీ అనేది ముందుకు వెళుతుంది. చాలా రకాల లాభాలు ఉన్నాయి, ఎదుగుదలకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఇప్పుడు ఈ రంగానికి సంబంధించి 3 ముఖ్యమైన కంపెనీలు నేను ఇంతకు చెప్పిన పరిమితుల్లోనే ఎంచుకుని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు వివిధ రకాల అవకాశాలు, మీ యొక్క వ్యక్తిగత ఆర్థిక విషయాలు, వీటన్నిటికీ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అందిస్తాం కాబట్టి.
మొట్టమొదటిది వోల్ట్ యాంప్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్స్ అనేవి పవర్ జనరేషన్కి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అని అంటే కంపెనీస్లోని ఎక్కడైతే పవర్ ప్లాంట్స్లోని విద్యుత్ అనేది సరఫరా అవుతుందో వాటి యొక్క కెపాసిటీని తగ్గిస్తూ మన ఇంటి వరకు మనం వాడుకునే విధంగా విద్యుత్ని అందజేయడానికి ట్రాన్స్ఫార్మర్స్ అనేవి చాలా ముఖ్యం. అండ్ అలానే ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ యొక్క భాగంగా మన ప్రభుత్వం వాళ్ళు ఎంతో పెద్ద టార్గెట్ని, ఇంకా విద్యుత్ని మనము కెపాసిటీ పెంచుకోవాలి అనే దిశలో వెళుతున్నారు. కాబట్టి తప్పకుండా ట్రాన్స్ఫార్మర్స్ కూడా అంత విద్యుత్ని హ్యాండిల్ చేయడానికి కొత్తవి కావాలి, అడిషనల్వి కావాలి, ఉన్నవి కూడా చాలా వరకు ఇంకా మెరుగుపరచాలి. అప్గ్రేడేషన్ అనేవి చాలా అవసరం. సో అందుకని ఈ పర్టికులర్ కంపెనీని ఎంచుకుని మీ ముందుకు రావడం జరిగింది. అయితే మేము చెప్పే ఈ వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ బరోడాకి చెందిన కంపెనీ. అండ్ వీళ్ళు ప్రస్తుతం మన దేశంలోని 28 రాష్ట్రాల్లోని అండ్ 10 విదేశాలలోని వాళ్ళ యొక్క ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుత కెపాసిటీ కానీ ఈ కంపెనీది చూస్తే 13,000 మెగావాల్ట్ ఆమ్స్లోని వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అండ్ దాంట్లోని 90 నుంచి 95% వరకు యూటిలైజేషన్, కెపాసిటీ యూటిలైజేషన్ అంతవరకు వాడి వీళ్ళు చేస్తున్నారు. అండ్ వినియోగదారుల విషయానికి కానీ వచ్చినట్టయితే 3,000కి పైగా వినియోగదారులు ఉన్నారు. అండ్ అది కూడా 30కి పైగా వివిధ రకాల రంగాలకి సంబంధించిన పరిశ్రమలు వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని వాడుతున్నారు. అండ్ అలానే వీళ్ళు ఇప్పటిదాకా 70,000కి పైగా ట్రాన్స్ఫార్మర్స్ని ఇన్స్టాల్ చేశారు మన దేశంలోని. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగానే వీళ్ళ యొక్క వినియోగదారులు వివిధ రకాల సెగ్మెంట్స్లోనే ఉన్నారు. ఎటువంటి వాటివంటే యూటిలిటీ, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేస్. సో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అనేది వెళ్తూనే ఉంటుంది. అయితే ఈ కంపెనీకి సంబంధించిన భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలని మనం చూడవచ్చు. సో వచ్చే 1.5 సంవత్సరాల లోపు వీళ్ళు ఇప్పుడు ఉండే 13,000తో పాటు ఇంకొక 4,000 మెగావోల్ట్ ఆమ్స్ని యాడ్ చేయాలి, కెపాసిటీని పెంచాలి అని అనుకుంటున్నారు. సో దీనికి అయ్యే మొత్తం ఖర్చుని కూడా బయటికి వెళ్ళి రుణాల రూపంలో కాదండి, వీళ్ళకి వచ్చే లాభాల నుంచే మొత్తం కూడా వీళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేసుకుంటాము అనే అంత కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తున్నారు. సో వీళ్ళకి ఎటు డిమాండ్ పెరుగుతుంది, ట్రాన్స్ఫార్మర్స్ అనేవి పెంచుకోవాలి అనే ఈ దిశలోని ఈ కెపాసిటీని పెంచుకుంటున్నారు. రెండవది 2005 నుంచి 2010 మధ్యలో కానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కేవలం 28% మాత్రమే ఉండేది. కానీ హఠాత్తుగా ఫైనాన్షియల్ ఇయర్ 2024 Q3 కల్లా చూస్తే ఇది 62% వరకు పెరిగింది. అంతలా ఎలా పెరిగింది అని అంటే దీనికి ముఖ్యమైన కారణం అనేది వీళ్ళ యొక్క వినియోగదారులు బేస్. సూపర్ సైకిల్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. ఎలాగా అంటే 30కి పైగా వివిధ రకాల రంగాల నుంచి వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ని సప్లై చేస్తారు. కాబట్టి వీళ్ళు 400కి పైగా కార్పొరేట్ సంస్థలు కావచ్చు, 600కి పైగా అన్లిస్టెడ్ సంస్థలు. సో వీళ్ళందరూ కూడా మంచి కస్టమర్స్ అయి ఉండడం వల్ల వీళ్ళకంటూ వచ్చే ఆ క్యాష్ ఫ్లో సైకిల్స్లోని ఎటువంటి ఇబ్బందులు అయితే వీళ్ళు ఎదుర్కోవట్లేదు. అండ్ అలానే గత 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఒక స్టాటిస్టిక్స్ తీసి ఎక్కడి నుంచి ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయి అని అంటే రిఫైనరీస్ కాకుండా స్టీల్ అండ్ సిమెంట్ రంగానికి సంబంధించి వీళ్ళకి ఎక్కువగా ఆర్డర్స్ వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన రేషియోస్ విషయానికి కానీ వచ్చినట్టయితే గత 25 సంవత్సరాల్లో కానీ ఈ కంపెనీ ఎలా అభివృద్ధి చెందింది అని చూసినట్టయితే మొదట వీళ్ళు ఒక ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చేసే ఒక కంపెనీగా స్థాపించబడి ఈ రోజున ఒక మంచి పరిశ్రమగా మారిపోయారు. ఎంత బాగా వాళ్ళు ఎగ్జిక్యూషన్ సైకిల్స్ అంటే ఒక ప్రోడక్ట్ని డెలివర్ చేసి ఆ మొత్తం సైకిల్ని ఫినిష్ చేయగలుగుతున్నారు అంటే కేవలం 8 నెలల లోపే. అండ్ అలానే వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్, ఇన్వెంటరీ నుంచి వీళ్ళ క్యాష్ పేమెంట్స్ వచ్చేదాకా ఫైనాన్షియల్ ఇయర్ 2021లోని దీన్ని 206 రోజులకి తగ్గించడం మనం చూసాము. అండ్ చాలా ప్రశంసనీయమైన విషయమే. ఇప్పుడు బలాల విషయానికి కానీ వచ్చినట్టయితే గత 5 సంవత్సరాలలోని వీళ్ళు చాలా కన్సిస్టెంట్గా అదే స్థిరమైన నంబర్స్ని మనకి ప్రదర్శించారు. సేల్స్ 17% పెరిగితే ప్రాఫిట్ అనేది 23% మధ్యలోనే పెరిగింది. బలమైన ప్రైజింగ్ పవర్ కూడా ఉందండి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఆపరేట్ చేస్తున్న ఈ రంగంలో కొత్తగా ఎవరు రాలేరు. అండ్ ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా దివాళా తీయడంతో వీళ్ళపైన ఆ ముఖ్యత అనేది పెరిగింది. అండ్ అలానే బ్యాలెన్స్ షీట్లో వీళ్ళకి రుణం అనేదే లేదు. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తక్కువ. అండ్ ఆ అవసరాలని కూడా వాళ్ళకి వచ్చే లాభాల నుంచే పూర్తి చేసుకుంటున్నారు. కాబట్టి చాలా రకంగా ఈ కంపెనీ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం 2021లో కానీ పోలిస్తే వీళ్ళ యొక్క ఆదాయం ముందు సంవత్సరంతో పోలిస్తే రెట్టింపైంది. అదే పీరియడ్కి వీళ్ళకి వచ్చే లాభాలు అనేవి 2.5 రెట్ల కన్నా ఎక్కువగా పెరగడం మనం చూసాము. అయితే వీళ్ళ మార్జిన్స్ యొక్క లెవెల్ అనేది 2017 నుంచి 22 ఈ 5 సంవత్సరాల మధ్యలో చూస్తే 11 నుంచి 13% మధ్యలోనే ఉంది. కాకపోతే ఫైనాన్షియల్ ఇయర్ 24 Q3 కల్లా కానీ చూస్తే ఇది 26% వరకు పెరిగింది. ఎందుకు పెరిగింది? కస్టమర్స్ బేస్, వినియోగదారుల యొక్క నంబర్ పెరిగింది. అండ్ అలానే వీళ్ళు అమ్మే ఈ ధరలు కూడా పెరగడం మూలాన ఇంత ఎక్కువగా రెవెన్యూ అండ్ లాభాలు పెరగడం అనేది ఈ కంపెనీ వాళ్ళు చూశారు. అయితే రిస్క్ ఏమన్నా ఉందా ఈ కంపెనీకి? తప్పకుండా ఉంది. 3 రకాల రిస్క్స్ అంటే 3 విషయాలు. మొట్టమొదటిది, ఇంత మంచి ప్రొజెక్షన్స్ ఉండి ఇంత బాగా ఎదుగుదల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని అమ్మడం మనం చూసాం గత క్వార్టర్లో. అయితే ఎందుకు అమ్మేశారు? ఇది ఒక మంచి అంటే ఒక డౌట్ని రేపే ఒక విషయం. కాకపోతే మనము ఎటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పేపర్ మీద అవి ఎలాగా మెటీరియలైజ్ అవుతాయి అనేది ఓపికతోటి మనం చూడాల్సిన విషయమే. రెండోది, ఈ పర్టికులర్ రంగంలోని ప్రైజింగ్కి సంబంధించి చాలా రకాల ప్రెషర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి పెరుగుతాయి, ఒక్కొక్కసారి మరీ తగ్గిపోతాయి. ఇప్పుడు
పెరిగినాయి కాబట్టి వీళ్ళు రెవెన్యూ అనేది ఇంత ఎక్కువ మోతాదులో లాభాలని కూడా చూస్తున్నారు. However, there is competitive intensity here. Pricing is competitive by MNCs. There are new entrants coming in from China as well, and this leads to pricing pressure in the transformer sector. అండ్ మూడోది ఎక్కువ రకమైన అంటే వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏవైతే కాపర్, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, స్టీల్ లాంటివి ఉంటాయో ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ మోతాదులోనే దిగుమతి చేసుకుంటున్నారు. సో దిగుమతి చేసుకుంటే ఎప్పుడు కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు రెండవదిగా మనం చూడబోయే కంపెనీ సాల్జర్ ఎలక్ట్రానిక్స్. వీళ్ళు కోయంబత్తూరులోనే నిర్మించబడ ఒక కంపెనీ అండ్ తమిళనాడులోని వీళ్ళకి 6 చోట్లకి పైగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళ యొక్క ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అనేవి 4 వర్గాలుగా చూడొచ్చు మనం. మొట్టమొదటిది ఇండస్ట్రియల్ స్విచ్ గియర్, బిల్డింగ్ ఎలక్ట్రికల్స్, కాపర్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్. సో ఈ పర్టికులర్ రంగం ఈ వర్టికల్ కానీ చూసినట్టయితే 2 డొమెస్టిక్ యూస్కి అండ్ అలానే పారిశ్రామలకి కావాల్సిన ప్రోడక్ట్స్ని వీళ్ళు తయారు చేసి అందిస్తారు. ఆర్థిక సంవత్సరం 2024 Q3లో వీళ్ళ యొక్క రెవెన్యూ కానీ చూసినట్టయితే అత్యధికంగా వీళ్ళకి ఇండస్ట్రియల్ స్విచ్ గియర్స్ అమ్మే దాని నుంచి వచ్చింది. దాదాపుగా 55% వరకు వచ్చింది. దాని తర్వాత 39% వైర్స్ అండ్ కేబుల్స్ నుంచి వచ్చింది. 6.2% బిల్డింగ్ సెగ్మెంట్స్ నుంచి వచ్చింది. వీళ్ళు కస్టమర్స్కి తగ్గినట్టుగానే సర్క్యూట్ ట్రాన్స్మిటర్స్, టర్మినల్ సాకెట్స్, కాయిల్స్ అండ్ ప్యానెల్స్ అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినట్టుగానే థీరీల్లోని వాళ్ళ స్పెసిఫికేషన్ ఆధారంగా తయారు చేసి ఇస్తారు. అయితే వీళ్ళు 80% వరకు కావాల్సిన కాంపోనెంట్స్ని, పరికరాలని సొంతగానే తయారు చేస్తున్నారు. అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని చాలా సీరియస్గా తీసుకుని అత్యధికమైన కావాల్సిన పరికరాలని వీళ్ళే సొంతగా తయారు చేసుకుంటున్నారు. అండ్ అలానే రైల్వే అండ్ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన సెక్టార్స్కి కూడా ప్రోడక్ట్స్ వీళ్ళే సప్లై చేస్తున్నారు. ఈ కంపెనీ గురించి కొన్ని విషయాలని తెలుసుకుందాం. మొట్టమొదటిది క్యామ్ ఆపరేటెడ్ స్విచెస్ తయారీలోని వీళ్ళు అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్స్గా అండ్ మార్కెట్ లీడర్స్గా నిలిచారు. అండ్ అలాగే వీళ్ళు మన ఇండియన్ రైల్వేస్కి కావాల్సిన రోటరీ అండ్ లోడ్ బ్రేక్ స్విచ్ లాంటివి ఎక్కువ మోతాదులో తయారు చేసి వీళ్ళే అత్యధికంగా వాళ్ళకి సరఫరా చేస్తున్నారు. చాలా మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది ఉంది. 50కి పైగా దేశాల్లోని వీళ్ళకి 40కి పైగా అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. ఆదాయంలో కానీ చూసినట్టయితే 75% మన దేశం యొక్క మార్కెట్స్ నుంచి వస్తే విదేశాల నుంచి 25% వరకు ఆదాయం అనేది వస్తుంది. డొమెస్టిక్ సేల్స్ కోసం కానీ వాళ్ళు చూసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా పెరగాలి, ఇంకా యాడ్ చేసుకోవాలి అనే ఈ ప్రణాళికలోని L&T లార్సన్ అండ్ ట్యూబ్రో వాళ్ళతోటి వీళ్ళు ఒప్పందాలని కుదుర్చుకున్నారు. సో దీనితోటి 350కి పైగా రీటైల్ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ కూడా ఓపెన్ అయిపోయింది. అలానే వీళ్ళు 50 మోడ్యులర్ స్విచ్చర్ సప్లయర్స్ తోటి ఎవరైతే 4 దక్షిణ రాష్ట్రాల్లోని అండ్ వెస్టర్న్ సైడ్ ఉంటున్నారో వాళ్ళందరితో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వీళ్ళకి సప్లై అనేది అసలు ఆగే ప్రసక్తే లేదు. సాల్జర్ యొక్క క్లయింట్ లిస్ట్ కానీ వచ్చినట్టయితే మంచి పేరు ఉన్న క్యాపిటల్ గూడ్స్ ని తయారు చేసే కంపెనీసే ఉన్నాయి. సో చాలా MNCs తో కూడా వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారండి. వాటి యొక్క లిస్ట్ విషయానికి కానీ వస్తే 5 ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటి అమెరికన్ కంపెనీ అయిన C3 కంట్రోల్స్ తోటి వీళ్ళు టెక్నికల్గా ఒప్పందం చేసుకోవడం తోటి మార్కెట్ కాంట్రాక్టర్స్ని అండ్ ఓవర్లోడ్ రిలేస్ని తయారు చేస్తూ వాళ్ళకి అందిస్తున్నారు. అండ్ 3-phase ట్రాన్స్ఫార్మర్ కోసం ట్రాఫో మోడర్న్ వాళ్ళతోటి కూడా కలిశారు. అండ్ అలానే కోస్తాద్ స్ట్యూగన్స్ బ్యాండ్ GmbH అండ్ ఈ మార్చ్ LLPతో కూడా వీళ్ళు ఈవీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒప్పందాలు ఒక జాయింట్ వెంచర్ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ అలానే ఈవీ ఛార్జర్ని తయారు చేసే ఇటువంటి మౌలిక సదుపాయం కోసం ఒక ఆస్ట్రియన్ కంపెనీతో కూడా ఒప్పందాలు వేసుకున్నారు. వీళ్ళ యొక్క బ్రాండ్ని అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని ఇంకా పెంచడం కోసం 2019లోని వీళ్ళు KC ఇండస్ట్రీస్ ఏదైతే BSEలో లిస్ట్ అయిన కంపెనీ ఉందో 22 కోట్లకి ఈ కంపెనీని కొనుగోలు చేశారు. ఇలా ఈ కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత డీల్ పూర్తయ్యాక KC యొక్క నంబర్స్ విషయానికి కానీ వస్తే దాదాపుగా ఒకేసారి 3 రెట్ల వరకు అమ్మకాలు కానీ లాభాలు కానీ పెరగడం మనం చూసాము. షేర్ హోల్డర్ పరంగా కూడా మనం చూసినట్టయితే మంచి సూచనలు కనిపిస్తున్నాయి. గత 1 సంవత్సరంలోని ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని పెంచుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి 4.87% దగ్గర స్థిరపడ్డారు. అండ్ అలానే డాలీ కన్నా గారు కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2024 Q2లోని ఆయన 1% స్టేక్ ఈ కంపెనీలో కొన్నారు. అయితే భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు ఎటువంటి విషయాలు ఈ కంపెనీకి సంబంధించి చూడొచ్చానంటే మొట్టమొదటిది వీళ్ళు ఎగుమతుల్ని ఇంకా పెంచాలి అని చాలా గట్టిగా కొత్త మార్కెట్స్ కోసం వెతుకుతున్నారు. సెక్టార్స్ పరంగా కానీ చూసినట్టయితే ఇంకా కొత్త వాటిని యాడ్ చేయాలి అనే ప్రణాళికలు తీసుకుంటున్నారు. మేనేజ్మెంట్ యొక్క సూచనల ఆధారంగా చూస్తే వచ్చే 3-4 సంవత్సరాలలోని వాళ్ళకుండే టాప్ లైన్ విషయాలు అంటే వాళ్ళకు వచ్చే రెవెన్యూ, సేల్స్, అమ్మకాలు కూడా ఇంకా డబుల్ అయ్యే అవకాశాలు, రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. అండ్ అలానే స్విచ్ గియర్ సెగ్మెంట్లోని 15-20% వరకు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ ఉండొచ్చు అని కూడా అంచనాలు కనిపిస్తున్నాయి. హై మార్జిన్ తెచ్చే ప్రోడక్ట్స్ని ఇంకా ఎక్కువ పెంచుతాము, వీటి యొక్క కెపాసిటీ, వీటి యొక్క అమ్మకాలు అనే ప్రణాళికని తీసుకున్నారు. ఎలాంటి నంబర్స్ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రిస్క్స్ అనేవి తప్పదు. సో ఈ కంపెనీకి సంబంధించిన రిస్క్స్ ఏంటి అని అంటే కంపెనీ యొక్క రేషియోస్ రిటర్న్ పరంగా ఇచ్చిన ఆదాయం పరంగా కానీ చూస్తే అంత గొప్పగా పెరిగినట్టు అనిపించడం లేదు. అండ్ అలానే
మంచిగా పనితీరుని చూపించినప్పటికీ కూడా గత 5 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క రుణాల లెవెల్స్ అనేవి తీసుకున్న రుణం అనేది పెరుగుతూనే వస్తుంది, ఎందుకంటే వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం. నంబర్స్ చూస్తే ఒక మోస్తరుగా కన్సిస్టెంట్గానే కనిపిస్తున్నాయి. 1 ఇయర్లో లాస్ అనేది ఒక్క ఇయర్లో కూడా గత సంవత్సరం 16 నుంచి చూసినట్టయితే అసలు లాస్ అనేది లేదు. ఫినాన్షియల్ ఇయర్ 2023లోని వరకు తగ్గుతున్న లాభం మళ్ళీ వీళ్ళు ప్రోడక్ట్స్ మిస్ చేసుకుని ఇటువంటి స్ట్రాటజీస్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ లాభాలు తగ్గడం కాస్త మళ్ళీ వెనక్కి తిరిగి పెరగడం, వేగాన్ని అందుకుని పెరుగుతున్నాయి. అలానే ధరలు కూడా పెరిగినాయి. సో ఇటువంటి ధరలు పెరగడంతో అలానే రా మెటీరియల్ యొక్క కాస్ట్ తగ్గడంతో వీళ్ళ లాభాలు అనేవి ఎక్కువగానే పెరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. వాల్యుయేషన్స్ పరంగా కూడా ఇతర కంపెనీలతో పాటు పోల్చి చూసినట్టయితే వీళ్ళు మంచి వాల్యుయేషన్స్ అంటే రీజనబుల్ వాల్యుయేషన్స్ చూపిస్తున్నారని తెలుస్తుంది. కంపెనీ నెంబర్ 3 పవర్ ప్రాజెక్ట్స్. సో పవర్ ప్లాంట్స్ ఎక్కువగా నిర్మించడం, వాటిని కన్స్ట్రక్ట్ చేయడం, ఆపరేట్ చేయడం, మెయింటైన్ చేయడం కోసం మనకి రిసోర్సెస్ ఆర్ కొన్ని కంపెనీస్ ఇటువంటి సేవల్ని అందించే కంపెనీస్ అనేవి చాలా ముఖ్యం. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ అనేవి ఒక పెద్ద ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించిన సేవల్ని అందిస్తున్నాయి. అండ్ అది కూడా మన దేశంలో పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి సంబంధించి ఇది చాలా పెద్ద కంపెనీ, ఏదైతే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ రెండు కలిగిన సేవల్ని పూర్తిగా ఒకే చోట సొల్యూషన్ కింద అందించగలదు. సో ఈ పర్టికులర్ కంపెనీ గురించి, ఈ రంగం గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మేము ఎంచుకుని మీ ముందుకు రావడం జరిగింది. ఈ కంపెనీ యొక్క బిజినెస్ వర్టికల్స్ గురించి తెలుసుకుందాం. సో వీళ్ళు మొట్టమొదటిది ఇండస్ట్రియల్ ఈటీసీ ఎరెక్షన్ టెస్టింగ్ అండ్ కమిషనింగ్ ప్రోడక్ట్స్ని అందజేస్తారు. అది కూడా పవర్, పెట్రోకెమికల్, ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్ కంపెనీస్కి సంబంధించి కావాల్సిన ఏకైక కంప్లీట్ సెటప్ని వీళ్ళు ఒకే చోట అందిస్తారు. అండ్ అలానే బాయిలర్ మరియు టర్బైన్ జనరేటర్స్ ఏదైతే బీటీజీ అనే కన్స్ట్రక్షన్లోని వాడతారో వాటిని కూడా వీళ్ళు అందిస్తారు. BOP బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్. సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్లో కావాల్సిన కూలింగ్ టవర్, సబ్ స్టేషన్స్, యాష్ డిస్పోజల్ సిస్టమ్స్ వీటన్నిటిని కూడా వీళ్ళే తయారు చేసి అందిస్తారు. వీళ్ళు ఎనర్జీ పంపిణీ కోసం క్రాస్ కంట్రీ పైప్ లైన్స్ అనేది తయారు చేస్తారు. దీంతోపాటు మౌలిక సదుపాయాలకి సంబంధించిన ఫౌండేషన్స్ కానీ, చిమ్నీస్ కానీ, గ్రీన్ బిల్డింగ్స్ కానీ ఇటువంటి సివిల్ వర్క్స్ని కూడా వీళ్ళు తీసుకుని చేస్తున్నారు. రైల్వేస్, రోడ్వేస్, వాటర్వేస్ వీటన్నిటికీ సంబంధించిన ఈ ఈపీసీ ప్రాజెక్ట్స్ని కూడా వీళ్ళే అందజేస్తున్నారు. మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి ఒక స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు స్టీల్ని తయారు చేయడం కోసం ఐరన్ ఓర్ని సొంతగా వెళ్ళి మైన్ చేసుకుని తీసుకొస్తున్నారని అంటే వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ని వాళ్ళే తయారు చేసుకుంటున్నారని. ఈ స్టెప్ని మనం బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళి ఒక స్టెప్ కావాల్సినవి మనమే తయారు చేసుకోవడం. ఇదే తీరులోని పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి కావాల్సిన ఈ పెద్ద మౌల్డ్స్ ఏవైతే పవర్ అండ్ నాన్ పవర్ సెక్టర్స్కి కావాల్సిన హై ప్రెషర్ ట్యాంక్స్, హైడ్రో టర్బైన్స్ అనేవి ఉంటాయో వాటిని వీళ్ళు సొంతగానే తయారు చేసుకోవడానికి బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ ఇదే విధంగా చేసుకుని వెనక్కి వెళ్ళడంతో అది కూడా మంచి బలంగా తయారైంది. వీళ్ళు ఇటువంటిగా ఎక్కువ పెద్ద హెవీ స్ట్రక్చర్స్ని ఎప్పుడైతే నిర్మిస్తారో వాటికి కావాల్సిన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సేవల్ని కూడా వీళ్ళే అందిస్తారు. సో అది ఒక పెద్ద ఇండస్ట్రియల్ వర్టికల్గా తయారైంది. 2016లోని ఈ కంపెనీ వాళ్ళు మొట్టమొదటి IPO తోటి మన ముందుకు వచ్చారు. అప్పుడు వాళ్ళ ఆర్డర్ బుక్ కేవలం 3,500 కోట్లు ఉండేది కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక సంవత్సరం 2023లోని 7 సంవత్సరాల పాటుగా చూస్తే ఇది 57,300 కోట్లకి టచ్ అయింది. అంటే 16 రెట్లు పెరగడం మనం చూసాము. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఆదాయం కన్నా ఎంత ఎక్కువ ఆర్డర్ బుక్ ఉంది, అసలు ఆర్డర్ బుక్ ముగించి ఎప్పుడన్నా ఇది మనకి డబ్బుల్లో కన్వర్ట్ అవుతుందా లేదా అని చూస్తే గత ఇయర్స్లో కానీ వీళ్ళ యొక్క పనితీరుని ఇలా కానీ పోల్చి చూసినట్టయితే తప్పకుండా అది అచీవ్ చేశారు. సో ఇంకా మీదట కూడా చేస్తారు అనే సూచనలు బాగానే కనిపిస్తున్నాయి. అండ్ దీనితో పాటుగా మేనేజ్మెంట్ వాళ్ళు ఆర్థిక సంవత్సరం 2025 నాటికల్లా దాదాపు 12,000 నుంచి 17,000 కోట్ల మధ్య ఆర్డర్స్ వస్తాయని ఇంకా కూడా ఆశిస్తున్నారు. వీళ్ళకి విదేశాల్లోని చాలా గట్టి పట్టుందండి. ముఖ్యంగా నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియాలోని ఎక్కువ ప్రెజెన్స్ అనేవి ఉంది. కంపెనీ యొక్క పాపులర్ క్లయింట్స్ చాలా కాలంగా వీళ్ళతోటే ఉంటున్నారు. అండ్ అలానే వీళ్ళకి కావాల్సిన సప్లయర్స్ కానీ, యూటిలిటీ కంపెనీస్ కానీ అన్నీ కూడా మంచి తీరులోనే వీళ్ళు సంబంధాలను ఏర్పరచుకోవడంతో వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తూ కంపెనీని ఒక మంచి పొజిషన్లోకి పెట్టారు. నంబర్స్ పరంగా కానీ చూసినట్టయితే ఈ బిజినెస్ ఎంత సైక్లికల్గా ఉన్నా చాలా ఎక్కువ మోతాదులోనే క్యాపిటల్ పరంగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా వీళ్ళు పనితీరు అనేది స్థిరంగా ఉన్నాయి. నంబర్స్ అనేవి స్థిరంగానే ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2021లోని మాత్రమే తొలగిస్తే అప్పుడు మన కోవిడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆ సంవత్సరాన్ని మాత్రం తీసేస్తే మార్జిన్స్ అనేవి వీళ్ళకి 11 నుంచి 13% మధ్యలోనే రేంజ్లో ఉన్నాయి. మేనేజ్మెంట్ వాళ్ళ అంచనా ప్రకారం అయితే ఇంకా లాభాలు పెరుగుతాయనే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఒక ప్రత్యేకమైన విషయం చూస్తే కానీ వీళ్ళకి ప్రాజెక్ట్స్ అనేవి అయిపోతున్నప్పుడు చేస్తున్నప్పుడు అంత లాభాలు కాదు, కానీ అయిపోగానే లాభాలు అనేవి పెరుగుతాయి. ఎందుకు అని అంటే వీళ్ళు ప్రాజెక్ట్స్ని కమిషన్ చేయడంతో పాటుగానే తర్వాత కావాల్సిన ఆపరేషన్స్ కానీ, మెయింటెనెన్స్ యొక్క సేవల్ని కానీ వీళ్ళే అందిస్తారు. కాబట్టి కంపెనీకి సంబంధించినంతవరకు డెట్ ఈక్విటీ రేషియో 0.34 టైమ్స్ ఉంది. అంటే చాలా 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 తక్కువ. రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.9%, రిటర్న్ ఆన్ కంపెనీ
రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 22%. అయితే అక్టోబర్లోని వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ ద్వారా 350 కోట్లని రేస్ చేసి అండ్ ఆ డబ్బుల్ని వీళ్ళ యొక్క రోజువారీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం అండ్ అలానే వీళ్ళ కెపాసిటీని పెంచుకునే దిశలో క్యాపిటల్ ఖర్చుల కోసం కూడా వీళ్ళు ఖర్చు చేశారని తెలుస్తుంది. దీని తర్వాత ఆ ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ కూడా 60.4% దగ్గర స్థిరపడింది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ అనేది పెరగడం చూసాం. సో అది పవర్ మెక్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన కంపెనీ యొక్క వివరాలు. అయితే మీ యొక్క పోర్ట్ఫోలియోలోని మేము ఇక్కడ తెలియపరిచిన కంపెనీస్ ఉన్నాయా, లేకపోతే ఎటువంటి అదర్ కంపెనీస్ని మీ పోర్ట్ఫోలియోలో మీరు ఎంచుకున్నారు అనే విషయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని ఆశిస్తూ ఇంకెవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అయితే వీడియో ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే వ్యూ చేయాలి అని కోరుకుంటూ ఎటువంటి సలహాలు అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వట్లేదండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు వెరీ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.